ఈ సమీక్షా సమావేశాన్ని నాడు జిల్లా యంత్రాంగం అందరూ రావడం జరిగింది. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కోరుకున్న తర్వాత మొదటి సమీక్షా సమావేశం. ఈ సమావేశంలో దశాబ్దాల తర్వాత నిరీక్షించి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై వందలాది మంది ప్రాణత్యాగాల కారణంగా ఆనాటి యూపీ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష మేరకు ప్రజల అభిష్ట మేరకు గడచిన 9 సంవత్సరాల పరిపాలన సవ్యంగా జరగలేదు అనేటువంటి వాస్తవాన్ని నొక్కి వక్కానిస్తూ ఈ వచ్చే 5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆలోచనలకు ఆశయాలకు అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగాలి, పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ప్రజలు ఏ అంశం పట్ల 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ ఆఫీస్కి వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా ప్రజల దగ్గరికి వచ్చినా మనం పాలకులం కాదు, మనం సేవకులం. కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తిని కూర్చోబెట్టి గౌరవించి వాళ్ళ కష్టాలు తెలుసుకొని చేయగలిగిన సహాయం చేసే కార్యక్రమం చేయాలి. ఇది ప్రధానమైన అంశం. రెండవది, ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇంకో డిపార్ట్మెంట్ ప్రజలు మెచ్చే విధంగా నచ్చే విధంగా ఉండాలి. గత పరిపాలనలో చాలా అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఇష్టారాజ్యంగా చేసి ప్రజలను భయభ్రాంతులు కూర్చున్న సందర్భం చాలా ఉన్నాయి. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ప్రమాణ స్వీకార సందర్భంలో కలెక్టర్ల సమావేశంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వ ఆలోచనను స్పష్టంగా వివరించడం జరిగింది. సో దానికి అనుగుణంగా అందరూ మెసులుకోవాలని, మీరు మేము భేదం కాదు, అందరూ ఒకటే, ఒక కుటుంబంలాగా ఈ యొక్క ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల స్పందించే ఆలోచన ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎప్పుడు నిద్రపోదు, గవర్నమెంట్ ఎవరు స్లీప్. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మంచినీటి పైన, అలాగే ఆరోగ్య డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ పైన, అలాగే ఎస్సీ తర్వాత ఎస్టీ వెల్ఫేర్ పైన ఇంకా కొన్ని అంశాల పట్ల సమీక్ష చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.